ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం మ్యాగ్నెటిక్ లాసో టూల్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డిఫాల్ట్ సెలెక్టెడ్ పార్ట్‌ది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫైల్ మెనూలోకెళ్ళి ఓపెన్‌లోకెళ్ళి ఒక పిక్చర్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఆ పిక్చర్ కూడా మనకి ఎట్లా ఉండాలంటే సో మనం ఈజీగా సెలెక్షన్ చేసేటట్లాగా ఒక ఇమేజ్ అనేది మనం పెట్టుకుంటే సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ నాకు మ్యాగ్నెటిక్ లాసో టూల్ అని ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఈ యొక్క ఎండింగ్లో అంటే ఈ కార్నర్స్ దగ్గర ఇలాగ మనం జస్ట్ నేను ఈ ఎడ్జెస్లో డైరెక్షన్ అనేది నేను చూపించాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏంటంటే ఇలాగా ఆటోమేటిక్గా నేను ఇలా నాకు సెలెక్ట్ అయిపోతూ ఉంటాను. సో ఇలా మనం ఈజీగా సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనం కావాలనుకుంటే ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ కాపీ అని చెప్పి సో వర్క్ స్పేస్లోకి వచ్చి మళ్ళీ ఎడిట్ మెనూలో పేస్ట్ అని కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈజీగా మనకు సెలెక్ట్ అవుతుంది. అలాగే డిజైన్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవడం నాకు ఇక్కడ ఈజీ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ అని మనకు ఒకటి ఉంటుంది. ఇది మనకి 23 నుండి అంటే ఫోటోషాప్ 2023 నుండి ఒక న్యూ ఫీచర్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్ట్ ఆఫ్ ద ఇది తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పార్ట్ ఆఫ్ ద పిక్చర్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా నాకు అక్కడ చూసారా ఇది నాకు సెలెక్షన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఈజీగా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను సెలెక్ట్ అండ్ మాస్క్ టూల్ తీసుకున్నాను అనుకోండి. సో ఆటోమేటిక్గా నాకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నాకు డిపెండ్ ఆన్ ద స్టైల్ దాన్ని బట్టి మనం తీసుకొని ఇందులో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ అవుట్పుట్ పెట్టుకొని ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకున్నాను అనుకోండి. అంటే చాలా సింపుల్గా నేను ఇక్కడ సెలెక్షన్ అంటే ఆ పార్ట్ని కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే లొకేషన్లో ఆ ఇమేజ్ని నేను డ్రాగ్ చేసుకున్నా కూడా నాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అయితే మనకేమీ రాదు. ఇక్కడ చూడండి నాకు చాలా ఈజీగా నేను సెలెక్షన్ చేసుకోవడం జరిపోయింది. ఇక్కడ చూడండి మనం కావాలనుకుంటే దీన్ని ట్రాన్స్ఫార్మేషన్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది మనకి ఇలా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక పిక్చర్ ఇమేజ్ని నేను మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ నాకు క్విక్ సెలెక్షన్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుంది. ఈ క్విక్ సెలెక్షన్ టూల్లో ఏం చేయాలంటే మనం ఇలాగా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నాకు చూసారా ఇక్కడ నాకు సెలెక్షన్ అయిపోయింది. సో ఇక్కడ కూడా సేమ్ మనం కావాలనుకుంటే ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మళ్ళీ మనం పేస్ట్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద యూజింగ్ ఆఫ్ క్విక్ సెలెక్షన్ టూల్. అలాగే ఇక్కడ నాకు మ్యాజిక్ వాండర్ టూల్ అని మనకి మరొక టూల్ ఉంటుంది. సో మరి ఈ మ్యాజిక్ వాండర్ టూల్ అనేది మనం ఎలాగ ఉపయోగిస్తారు అనేది తీసుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎలిప్టికల్ మార్క్యూ టూల్ తీసుకొని నేను ఇక్కడ ఒక ఎలిప్టికల్ షేప్లోని నేను ఒక షేప్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. షేప్ని క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకున్నాను. అందులో ఒక కలర్ అప్లై చేసుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ నేను ఆల్ట్ పట్టుకొని ఇలాగ డ్రాగ్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టేసి మధ్యలో పార్ట్ నేను డిలీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కంట్రోల్ డి చేస్తే ఇక్కడ నాకు డీసెలెక్షన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక ఇమేజ్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని నాకు ఆ ఫ్రేమ్లోని నాకు ఏ ఇమేజ్ కావాలనుకుంటానో ఆ ఇమేజ్ని నేను ఓపెన్ చేసి జస్ట్ ఆ ఇమేజ్ని మూవ్ టూల్తో ఏం చేయాలంటే ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను కంట్రోల్ టీ నేను ప్రెస్ చేసుకొని సో ఇక్కడ నేను ఆల్ట్ క్లిక్తోని ఇలాగ డ్రాగ్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా నేను డ్రాగ్ చేసిన తర్వాత ఎంటర్ కీ ప్రెస్ చేసి కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కొడతాను. సో కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ తీసుకున్న తర్వాత కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ దేనికి సెండ్ టు బ్యాక్ ఆఫ్ లేయర్, సెండ్ టు బ్యాక్ ఆఫ్ లేయర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫ్రేమ్ లేయర్ని నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మ్యాజిక్ వాండెడ్ టూల్తో ఇక్కడ అవుటర్ పార్ట్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ లేయర్కి వెళ్ళి నేను డిలీట్ తీసుకున్నాను అనుకోండి, అంటే డిలీట్కి ప్రెస్ చేసి ఇక్కడ నేను కంట్రోల్ డి చేస్తే ఆటోమేటిక్గా నాకు ఏంటంటే అవుటర్ పార్ట్లో ఉన్న సెలెక్షన్ ఏదైతే నేను చేశానో అది నాకు ఈజీగా పోతుంది అనమాట. అంటే ఒక ఫ్రేమ్లోని ఒక ఇమేజ్ని మనం క్రియేట్ చేసుకున్న ప్రొసీజర్ అనేది మనం ఇక్కడ ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్, రైట్.